చూస్తోళ్ళందరికీ నమస్తే. పప్పు మంచిగా క్లీన్ చేస్తుంది. ఈరోజు మనము 10 కిలోల చికెన్ వండుతున్నాము. మీ ఇంట్లో చికెన్ ఎప్పుడైనా ఎక్కువ వండాలనుకో ఈ వీడియో చూసి చేసిరనుకో బరాబర్ మస్తు వస్తుంది. అట్లా బరాబర్ మస్తు రావాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాలి. చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ కూడా అయ్యేది ఇద్దరా. ఇప్పుడు ఏం చేద్దామంటే లోపల పెట్టేసి మూత పెట్టుకున్నాం. ఫస్ట్ చికెన్ మంచిగా కడుక్కున్నాము. కొత్తిమీర కర్మాకు ఇట్లా మంచిగా కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ఉల్లిగడ్డ కలుపుతావు. అదేం కలపడు బిడ్డ. ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా బ్రౌన్ కావాలి కదా, బ్రౌన్ కావాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ అయినాక చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోకూరు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోరు అనుకో కారం అవుతుంది. లైట్గా ఆనియన్ అవుతుంటేనే 2-3 దాల్చిన చెక్క, లవంగాలు 4-5, ఒక దాంట్లో ఇవ్వండి 4-5 ఇలాచీలు వేసుకోరు. జర కర్రీకి మసాలా ఏమన్నా ఉల్లిగడ్డ బ్రౌన్ అయితే దగ్గరకు వచ్చేసింది. బ్రౌన్గా అవుతుంది. ఇక లైట్గా అవుతుంటేనే పసుపు వేసుకోరు. పసుపు మంచిగా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తా అంటే అయ్యా గాలికి సాయం పోయింది. బికాస్ వేసుకున్నామండి. నేను 2 చెంచాలు వేసుకున్నా 10 కిలోల చికెన్ కర్పూరి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, గార్లిక్ పేస్ట్. అర్థం కాలేదు నా 70 చెంచా ప్లీజ్. 4 వేసేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ వేసినా ఏం కాదు, మంచి టేస్ట్ వస్తుంది. 3, 4 పక్కన పెట్టు. ఇంకో కస్టమర్స్ కోరికో ఇంకా జర అంతా ఎక్కడే మస్తు టేస్ట్ వస్తుంది. వేస్తూనే ఉండాలి. ఇక కలుపురా. ఆనియన్లో అల్లం ఎల్లిగడ్డ మిక్స్ అయ్యి ఫ్రై అయింది అనుకో చికెన్ టేస్ట్ బాగా అవుతుంది. కర్రీలు వేసుకోకుండా దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. జర లైట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రై కావాలి. అంతే కదా. చూడరు మీకు ఆరోమని ఎట్లా కనిపిస్తుంది. మంచిగా ఎట్లా కనిపిస్తుంది చూడండి. అడుగు పడుతుంటుంది గీకుండా. ఇక లాస్ట్ ఐటమ్ టమాటా. ఇవి ఆర్గానిక్ టమాటా మా ఇంట్లోనే పెరిగినాయి. టేస్ట్ బాగుంటుంది. వేసుకోరి 10 కిలోల చికెన్ వేసుకోరి. వస్తాను నేను వేస్తాను అమ్మా. వస్తాం మొత్తం వేస్తాను. 10 కిలోల చికెను ఉండాలి. అమ్మా దేవుడా. నేను కలుపురి. నా గంట చూడు ఎట్లుంది కదా, మళ్ళీపోతుంది ఇది. మా ఇంట్లో లభించే చిన్నది ఇచ్చారు. 10 kgs ఎట్లా చూడదు. 10 kgs నా మొక్క మీద చూపుకోండి. అప్పుడప్పుడు నేనే వేస్తున్నాను నిలవాలగా జనాలు. మసాలా మొత్తం కలవాలి. ఇప్పుడు రికార్డ్ అయినా లేదా? మసాలా మొత్తం కలవాలి చూడదు. గిన్నె మా ఇంట్లో గిన్నె చిన్నగా ఇచ్చారు. అమ్మా ఈ చెంచా జర పెద్ద అయ్యే అమ్మా. ఈ చెంచా గిదేం సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాం. మూత ఉంది. వేసుకుందాం. 10 కిలోలకు సరిపోయినంత తగినంతనే కారం వేసుకోరు. ఎక్కువ వేసుకోరు అనుకో మంచిది కాదు. 2 స్పూన్లు అని చెప్పారు. ఒకరు కారం ఎక్కువ తింటారు, ఒకరు కారం తక్కువ తింటారు. మేమైతే బర్బోలు తింటాం. ఎర్రటి కారం ఇది. ఇట్లా కొట్టించిన కారం, కొనుకొచ్చిన కారం కాదు. కారం వేసుకున్నాక ఉప్పు కావాలి కదా, ఉప్పు వేసుకుందాం. తెల్లనుప్ప. ఈ చెంచా జర పెద్దది చేస్తే ఏమవుతుంది. ధనియాల పొడి
ధనియాల పొడి చూడమ్మో ఎంతసేపు చాలా చాలా వేసడే చాలా చాలా ఎక్కువ దిగా చికెన్ మసాలా అన్ని మసాలా నీళ్ళు పోయే ముందుకు వేయాలి, ఎందుకంటే మసాలాలు పట్టాలి కదా, ముక్కకు పట్టాలి, లేకుంటే టేస్ట్ ముక్కకు రాదు. ముక్కకు పట్టాలి. ఒక 5 నిమిషాలు అన్ని వేసినాం కదా, పెడదాం. నీళ్ళు పోయక ముందు 2 నిమిషాలు మరగాలి, మసాలా మంచిగా మరగాలి. ఆ తర్వాత నీళ్ళు పోసుకున్నాం అనుకో అప్పుడు సెట్ అయిపోతుంది. మసాలా వేయగానే నీళ్ళు పోసినాం అనుకో టేస్ట్ రాదు, నీకు అంత రాదనమాట, మజా రాదు, టేస్ట్ ఇక రాదంతే. ఫస్ట్కి నీళ్ళు పోస్తున్నాం. ఎక్కువ పోసుకుంటే బాగుండదు, మిక్సీ చేసుకున్నాను. ఊకే కలపకూరి, ఊపిరి కలిపితే ఏమవుతుంది అంటే హలీం అవుతుంది. ఏమంటాను పెట్టినా ఏమంటున్నావు రా బాబు, నువ్వు హలీం అన్నావా చికెన్ కూర అన్నావా అంటారు, ఇజ్జత్ పోతుంది. ఊకే కలిపొద్దు. ఇది శంకరే చికెను, బాగుంటుంది. శంకరే దగ్గర చికెన్, మా ఇంటి దగ్గర ఉంటుంది చికెన్ షాప్ అయినా, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, పెట్టి నోరు మూసుకుందాం జర్సేపు, అదే అవుతుంది సన్నా. ఇప్పుడు మన చికెన్ మంచిగా అయింది చూడురి, ఎట్లుందో ఇట్లా చోరగా ఇట్లా మంచిగా కావాలి. రెడీ అయింది, చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి. తిన్నాక చెప్తే ఎట్లుందో ఇంకా. సరే ప్యాకింగ్ చేసేస్తున్నాను. సరే నాకేం పెట్టాలి.